కానీ అమేజింగ్ థింగ్ ఏంటంటే మీరు ఎంత గలగలా అని మాట్లాడుతూ మీ ఎమోషన్స్తో టచ్లో ఉంటూ చాలా ప్రాక్టికల్గా ఉంటున్నారు ఉష గారు. చాలా మందికి అది సాధ్యం కాదు, ఎందుకంటే పిల్లలు వెళ్ళిపోయాక డిప్రెస్ అయిపోతారు బాగా. అండ్ మీరు అన్నది డిప్రెషన్ ఇస్ రియల్ అండి. చాలా చాలా పిల్లల్ని అందులో అంటే మీకు అందులో చాలా చిన్న చిన్న వయసులో పిల్లలు పుట్టేసి ఉంటారు. అవునండి. అందుకనే మీరు ఇంత అంటే యూర్ ఏబుల్ టు ఇంత ఎనర్జీతో మీరు ఇంకా కొనసాగుతున్నారు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక కూడా. అంటే యాక్చువల్గా ఏంటంటే చిన్న ఏజ్లో పెళ్ళయింది, ప్లస్ పిల్లలిద్దరూ కూడా స్కూల్కి వెళ్ళేవాళ్ళు కాదండి. వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉండేది, ఆస్మా ఉండేది ఇద్దరికి ఉండేది. సో అందుకనే నేను ఎప్పుడు స్కూల్కి పెద్దగా పంపించేదాన్ని కాదు, ఇయర్ ఫీజు కట్టేసేదాన్ని, ఇంట్లోనే ఉండి చదివించేదాన్ని. సో నాకు రోజు ఇంట్లో ఉండటమే అలవాటండి. అసలు వాళ్ళు లేకుండా నేను ఏ రోజు కూడా లేను. అంటే డే టైంలో కూడానండి, డే టైంలో కూడా ఎప్పుడు లేనమాట. ఇంటికి తలుపేసుకోవటం అనేది తెలియదు నాకు. అంత ఎప్పుడు జనం వస్తుండేవాళ్ళు, వెళ్తూ ఉండేవాళ్ళు. అలాంటిది ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. అది వస్తుంది అని తెలుసు, కానీ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేసి మనకు మనం అవ్వాలి అంటే కనుక కొంచెం టైం అయితే పడుతుంది. నా లైఫ్ టర్న్ అయిపోయింది. సో ఆయనకి ఆ భూవరా స్వామికి కూడా నేను చాలా చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అంటే అసలు నేను అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా నాకు కొంచెం కాల్ లిగ్మెంట్ అయ్యిందండి. దానివల్ల కూడాను నేను ఏదో కొంచెం సైట్ డిస్ప్యూట్ ఉందని చెప్పేసి ఎవరో చెప్పారు, ఆ భూవరా స్వామి టెంపుల్కి వెళ్తే క్లియర్ అవుతాయని. దానికోసం వెళ్ళి దండం పెట్టుకున్నప్పుడు అక్కడ పంతులు గారు చెప్పారు, ఏదన్నా అనుకుని 7 వారాలు వస్తే కనుక మనం ఏ వారం అయినానండి, అంటే సోమవారం వెళ్తే సోమవారం, మంగళవారం వెళ్తే అలాగా 11 ప్రదక్షిణాలు చేస్తే అనుకున్నది అవుతుంది అని చెప్పారు. నేను ఇంకేమి అప్పటికప్పుడే అనేసుకున్నాను. అంటే హైదరాబాద్ నుంచి విజయవాడ ప్రతి వారం వెళ్ళాలంటే చాలా కష్టం అని కూడా నాకేమి అంటే నేను అనుకున్న తర్వాత నేను చెప్తే మా హస్బెండ్, ఉషా ఎట్లా అనుకుంటావు, రోజు వారం వారం రావాలంటే, మీరు వస్తే రండి, లేకపోతే నేను వెళ్తాను, నేను మీ గురించి ముక్కోలా, నేను అనుకున్నా మీరు వస్తారని అనుకోలేదన్న. అప్పుడు నేను వెళ్ళినప్పుడు అసలు నడవలేని పరిస్థితి అండి నిజంగా. తర్వాత అక్కడ పంతులు గారులు కూడా చూసి వాళ్ళది ఏదో ట్రీట్మెంట్ ఉంది అక్కడ అని చెప్పేసి అక్కడ తీసుకోండి అని కూడా అన్నారు. అట్లా ఒక 3 వీక్స్ అట్లా కుంటుతూనే వెళ్ళాను, కారులో కూడా పడుకునే వెళ్ళాను. ఆ తర్వాత ఎప్పుడు ఎలా అయిపోయిందో తెలియదండి, మామూలుగా నడిచాను. అసలు నాకు తెలీదు అది క్యూర్ అయిపోయింది అనే విషయం కూడా నేను మర్చిపోయాను అనమాట. ఆ టైంలోనే నాకు ఈ థాట్ వచ్చిందండి, ఇది సైట్ చూడటము, ఇలా పెట్టుకోవాలనుకోవటము, అందరూ యాక్సెప్ట్ చేయటము, అదంతా ఏంటంటే కనుక అసలు మిరాకిల్. అప్పుడు దాకా నేను అంటే అసలు నా లైఫ్ చేంజ్ అనమాట అండి. సో మ్యాక్సిమం నేను ఇప్పుడు 1.5 ఇయర్ నుంచి ఎవ్రీ వీక్ నేను భూవరా స్వామి టెంపుల్కి వెళ్తానండి. అది ఏ టైము ఇంకా అసలు ఏ పనన్నా ఉండనండి, ఏదన్నా ఉండనండి. అంటే ఒకసారి 7 సోమవారాలు అనుకుంటాను, ఒకసారి 7 మంగళవారాలు, ఒకసారి 7 బుధవారాలు, అట్లా ఏదైనా కానీ అట్లా. ఆ రోజు ఏది 6:100 వెళ్ళిపోతారు. అసలు మా హస్బెండ్ అంటారు, ఉషా ఇక్కడ బోల్డ్ పనులు ఉన్నాయి, ఎలా వెళ్తాం, ఆయన ఇక్కడ ఉంటారు, మనం అక్కడికి వెళ్తాం, అది నా నమ్మకం. అబ్బా అంతే. అందుకని ఏదైనా ఉన్నాయండి. ఇంకా నేను అది మొన్న మేము అలాగే ఒక 2 వీక్స్ బ్యాక్ మేము టెంపుల్కి వెళ్ళాము. కరెక్ట్గా స్టార్ట్ అయ్యాము అక్కడ నుంచి. ఫుడ్ ఇన్స్పెక్టర్ మనది జరిగింది. కొంచెం మన ఇంట్లోనే మనం ఏదన్నా ఉంటే కంపల్సరీగా ఏదో ఒకటి ఉంటుంది. ఇంట్లో ఉన్నా కానీ ఫ్రిడ్జ్లో కానీ ఏదైనా అది తినకపోవచ్చు మనం, కానీ ఏదో ఒకటి ఉంటుంది, ఏదైనా పాడైపోవటం ఎట్లా ఉంటుంది కదా. కొంచెం టెన్షన్ అయితే అనిపించింది. అంటే నేను ఎప్పటికప్పుడు కెమెరాలో చూస్తుంటా, మాట్లాడుతుంటా, చెప్తుంటాను, అన్నీ చేస్తుంటాను. అవునండి, అవును, అది చెప్తూనే ఉంటాను, అన్నీ చేస్తూనే ఉంటాను, అరుస్తుంటాను. అంటే ఇప్పుడు ఇలాంటి గలగలా అన్నారు కదా, నాలో ఇంకో రూపం ఉంది, అది ఉంటుందండి. ఇంకా అరుస్తుంటా, అన్నీ అవుతుంటా. తర్వాత ఫోన్ ఇమ్మన్నాను మా మేనేజర్ అయితే, ఆవిడ ఒకటే అన్నారు, మీరు ఏం టెన్షన్ పడొద్దండి, మీరు మామూలుగానే, ఎందుకంటే నేను ఇంత కూల్గా ఉన్నాను, నేను చాలా సీరియస్గా ఉంటాను, ఇక్కడ ఏమీ లేదు, చిన్నవి ఉన్నాయి. అది కూడా చిన్నవి అంటే ఇప్పుడు మనం యాక్చువల్గా ఏంటంటే ఏది తెచ్చుకున్నా మార్నింగ్ తెస్తామండి, ఈవినింగ్ తెస్తాను. నాన్ వెజ్ కానీ వెజిటబుల్స్ అయితే రోజుకి ఒకసారి తెప్పిస్తాను. నాన్ వెజ్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూను, ఈవినింగ్ కూడా తెప్పిస్తాను. సో నేను దాని మీద డేట్ వేయను, ఎందుకంటే అది అయిపోతుంది కదా, అందుకుని వేయలేదు. అందుకని ఆవిడ ఏం చెప్పారంటే కంపల్సరీగా డేట్ వేయాలని చెప్పారు. అదొకటి మనం ఫాలో అవుతున్నాం అండి. ఇంకా అంతకు మించి బై గాడ్స్ గ్రేస్ అంతా మంచిగా జరిగింది. సో అది దేవుడి దయ. మా వాళ్ళు కూడా చెప్పారంట, వాళ్ళు కూడా ముందు ఏదన్నా ఉంటే కనుక మా మేడం చంపేస్తారు మమ్మల్ని, అందుకని మేము చాలా జాగ్రత్తగా ఉంటామని వాళ్ళు కూడా చెప్పారంటండి. సో ఇప్పుడు రోజు వెళ్ళి అక్కడే ఉంటారా మీరు?
రోజు రెస్టారెంట్కి వెళ్ళిపోయి రోజు అంటే టైం బట్టండి. ఒకసారి అంటే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిపోతుంది ఫోన్ కాల్స్ అన్ని 6 మెనూ ఒకటే o'clock. ఉంటుంది కదా, మారుతుందా? మెనూ అంటే కొన్ని స్పెషల్ ఐటమ్స్ ఉంటాయండి. మెనూ కార్డ్ ఉంటుందండి. డైలీ స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి. సంక్రాంతికి మరి సంక్రాంతికి మన అంతా ఇక్కడంతా ఖాళీ అయిపోయి ఆంధ్ర వెళ్ళిపోతారు కదా, సో మిగతా పండగలు అప్పుడైతే స్పెషల్స్ ఉంటాయి. ఈ సంక్రాంతికి నేను ఇంకా ఏం ప్లాన్ చేయలేదు, ఎందుకంటే లాస్ట్ సంక్రాంతికి అయితే క్లోజ్ చేశానండి, భోగి ఉంది. కాకపోతే అప్పుడు కూడా మనకి చాలా ఫోన్ కాల్స్ చాలా మంది వచ్చి వెళ్ళిపోయారంట. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా మళ్ళీ నేను లాస్ట్ సంక్రాంతి నుంచి ఇప్పుడు వరకు ఒక రోజు కూడా క్లోజ్ చేయలేదు. సో 365 days ఓపెన్ అయితే ఉంటుంది. ఈ సంక్రాంతికి ఏంటి అనేది ఇంకా డిసైడ్ చేయలేదు, ఇంకా అనుకోలేదు. అది పండగ ఎలా చేసుకుంటారు మీరు ఉష గారు? అన్ని పండుగలు చేస్తామండి. మన ఉషాముల్పురిస్ కిచెన్లో ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు, అందరూ మామూలుగా హిందూస్ ఉన్నారు. సో ప్రతి పండగ సెలబ్రేషన్ చేసుకుంటాము, చాలా హ్యాపీగా రోజు స్పెషల్స్ చేసుకుంటాం అంతా అనమాట అండి. అందరూ కూడా నా స్టాఫ్ అంతా కూడా నా పిల్లల్లాగానండి. అంటే వాళ్ళు తప్పులు చేస్తారు, మళ్ళీ వాళ్ళకే తెలుసు తిడుతుంది అమ్మ తిడుతుంది అని, అమ్మనే అంటారు ఎక్కువ మంది. మళ్ళీ తర్వాత తప్పు అవ్వగానే మళ్ళీ మామూలు అయిపోతాను. సో వాళ్ళందరూ వచ్చి నా దగ్గర గారాబం పోతుంటారు. అంటే వాళ్ళకి తెలుసు ఎమోషనల్గా నన్ను లాక్ చేయొచ్చని. మా వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. సో పిల్లలకి తెలుస్తుంది కదా అమ్మ ఎక్కడైతే మోల్డ్ అవుద్ది అనేది, వాళ్ళకి కూడా తెలుసు అనమాట. అదొకటి. అన్నిటికంటే ఇంకా హ్యాపీయెస్ట్ థింగ్ అంటే, నేను కిచెన్ నుంచి బయటకు వస్తే వెళ్తుంటే అది మధ్యాహ్నం 4 అవని 5 అవని అందరూ బయటకు వస్తారు. అప్పుడు వచ్చి వాళ్ళ కోరికలు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు, లేకపోతే వెళ్ళేదాకా సాగనంపుతారు. రాత్రి 12-1 గంటకి వెళ్ళేటప్పుడు కూడా అందరూ వస్తారు. సో ఇప్పుడు దాకా నా పిల్లలతోటి వాళ్ళ ఫ్రెండ్స్ తోటి అంతా ఉన్న అనుబంధం ఇప్పుడు వీళ్ళంతా నాకు ఒక ఫ్యామిలీ అయిపోయారు. అంటే అలా వెళ్తుంటే వాళ్ళందరూ అలా ఉంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంటుంది. నిజంగా భగవంతుడు ఇచ్చిన వరం అనిపిస్తుంటుంది. అందరూ చాలా హార్ట్ఫుల్గా ఉంటారు. వాళ్ళకి చెప్పాలి అంటే వాళ్ళకి చాలా ఆఫర్స్ వచ్చినాయి, ఎందుకంటే ఉషాముల్పురిస్ కిచెన్ సక్సెస్ అయిందని చాలా ఆఫర్స్ వచ్చినాయి. నాకన్నా డబుల్ శాలరీ ఇస్తానని కూడా వచ్చారు. కానీ వాళ్ళు వెళ్ళలేదు, వాళ్ళు కూడా నాకు చెప్పలేదు. ఎవరైతే ఆఫర్ చేశారో వాళ్ళ ద్వారా నాకు తెలిసింది. నేను అడిగాను, ఏంటంటే ఏముంది మేడం, చెప్పేదేముంది, మంది ఇదే కదా, దానికి ప్రత్యేకించి చెప్పేదేముంది అన్న వాళ్ళందరికీ కూడా నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ అండి. మీ ప్రేమంతా మీ కళ్ళలో కనిపిస్తుంది. నాకు ఏదన్నా బాధ్యత ఉంది అంటే వాళ్ళకి నేను కంపల్సరీగా భగవంతుడు నన్ను కనికరిస్తే నేను వాళ్ళకి చాలా చాలా చేయాలని అయితే చాలా ఉంది. అయ్యో బంగారంలో చేస్తారు చాలా. ఎందుకంటే చాలా బాగుంటారండి అందరూ, ఒక్కళ్ళు కాదు. వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఒంట్లో బాగాలేదనో వాళ్ళ పేరెంట్స్కి బాగాలేదనో వెళ్తారు, మళ్ళీ 1 monthకి మళ్ళీ మన దగ్గరికే వస్తారు. ఇప్పుడు దాకా ఎవ్వరూ కూడా వెళ్ళిపోయి వెళ్ళలేరండి అంత ఇదిగా. అందుకని సో నాకు నన్ను కట్టుబడేశారు వాళ్ళ ప్రేమతో. మీ ప్రేమ కట్టిపడేస్తుంది. సో అయితే మరి ఇంట్లో వంటలు అవుతాయా మరి? రెస్టారెంట్ నడుస్తుంది కాబట్టి ఇంట్లో వంట వేరా? కంపల్సరీగా అండి. మా హస్బెండ్కి ఇన్ని సంవత్సరాల్లో మళ్ళీ నా చేతి వంటే తినాలి. రోజు పొద్దున్నే ఒక 2-3 కూరలు చేయాల్సిందే, తినాల్సిందే. ఇంకా ఆయనకి అదొక ఫీలింగో ఏమో తెలియదు. ఇక్కడ తినండి అని అన్నా కానీ ఇంకా కాదు, మళ్ళీ నేనే వండాలి అంతాను, అందుకే నేనే వండుతాను. అంతే కదా, మ్యాక్సిమం వండుతాను. ఎప్పుడన్నా క్యాటరింగ్స్ అవన్నీ హడావుడి ఉండి అలా ఉంటే ఎప్పుడన్నా తప్పితే. శౌర్య రెస్టారెంట్కి వచ్చినప్పుడు ఏం తింటారు? శౌర్య రెస్టారెంట్లో ఇప్పుడు దాకా ఏం తినలేదండి, ఎక్కువగా రాడు. ఎందుకంటే అంటే తను ఏమంటాడంటే అందరూ డిస్టర్బ్ అయిపోతారు, అందరూ ఫుడ్ తినకుండా వచ్చి ఫోటోలు దిగటము అట్లా ఉంటుంది కదా. అందుకు ఫస్ట్లో ఒక 2-3 times వచ్చాడు, మళ్ళీ మొన్న వచ్చాడు, ఇంటికే వస్తాడు. ఇంట్లో అయినా ఇప్పుడు డైట్ అయిపోయింది కదా బాగాను, కాకపోతే అప్పుడు మళ్ళీ నేనే వండి పెడతాను ఇంట్లోనే. అది అంటాను. సో మరి ఇప్పుడు అంటే ఈ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో మీకు ఇలా రెస్టారెంట్ ఎక్స్పాన్షన్ అవుతున్నప్పుడు మరి సినిమా ప్రొడక్షన్ అనేది ప్రస్తుతానికి అంటే స్టోరీస్ అయితే వస్తున్నాయండి. మా హస్బెండ్ వింటున్నారు. బాగా నచ్చి చేయాలనుకుంటే అప్పుడు అది భగవంతుడు ఆయన ఇదితో తప్పితే మనకి ఇప్పుడేం పెద్ద ఐడియా అయితే లేదండి. చూస్తూనే ఉన్నాం కదండి, ఇప్పుడు సినిమాలు అనేది చాలా కష్టంగా ఉంది. అంటే ఏ సినిమా ఆడుతుందో తెలియట్లేదు. సో ప్రశాంతంగా హ్యాపీగా నన్ను ఇష్టపడి చక్కగా నా ఫుడ్ ఇష్టపడి ఉన్న వాళ్ళ ఇది వదిలేసుకుని అంత కష్టంగా వెళ్ళాల్సిన అవసరం లేదు. నచ్చితే
ఫ్యూచర్లో చేయొచ్చు. అదే ఇప్పుడైతే నాకైతే మాత్రం నా గోల్ అయితే మాత్రం ఇది ఎంతవరకు ఎక్స్పాన్షన్ చేయగలిగితే అంతవరకు ఎక్స్పాన్షన్ చేయాలి. అలాగే నా డ్రీమ్ ఏంటంటే కనుక సీనియర్ సిటిజన్స్ ఒక ఆర్ఫనేజ్, అంటే ఏంటంటే ఈ సీనియర్ సిటిజన్స్ ఆర్ఫనేజ్ పక్కనే పెడితే పిల్లలకి ఏదన్నా అయితే మనం చూసుకునేటట్లయినా. చాలామంది నేను అనగానే అబ్బా మేముంటాం సీనియర్ సిటిజన్స్కి వచ్చి అక్కడ, అంటే అందరూ నా ఫ్రెండ్సేనండి. మళ్ళీ ఎవరో అంటే ఎవరి కాళ్ళు ఏంటంటే అందరికీ పిల్లలు బాధ్యతలు అయిపోతే తర్వాత ఎలా ఉంటాము, అందుకని అందరం కలిసి అట్లా ఉంటే బాగుంటుందని. అది వేరే తప్పు కాదు యాక్చువల్గా, మన అమ్మల తరంలో అది తప్పు అనుకోవచ్చు. కానీ ఇప్పుడైతే ఏంటంటే కనుక అది కూడా ఒక కమ్యూనిటీ. ఇప్పుడు మనం అపార్ట్మెంట్లో ఎట్లా ఉంటామో అది కూడా ఒక అపార్ట్మెంట్లో ఉండట్లేదండి. చాలా మంది ప్లాన్ చేసుకుంటున్నారు కూడా. అవును, దట్ వాళ్ళ ఫ్యూచర్ కి వాళ్ళకు ఉండడానికి కావాల్సిన ఒక మంచి కంఫర్టబుల్ హోమ్ చూసేసుకుని అది తర్వాత వెళ్ళిపోదాం. కాబట్టి అది తప్పేమీ లేదు మీరు అన్నట్టు. అందుకని ఇది అయితే మీలాగా బీభత్సమైన ప్రాక్టికాలిటీ, ఒక ఫిలసాఫికల్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు తక్కువ మంది ఉంటారు ఉష గారు. మామూలుగా అందులో మీరు సంప్రదాయంగా పెరిగారు కాబట్టి దాదాపు అందరూ పిల్లలు మనవలు తర్వాత వాళ్ళు చూసుకోవాలి, కలిసి ఉండాలి, ఇలాంటివన్నీ చాలా పెట్టేసుకుని మనం బంధనాలు వేసేసుకుంటాం. అంటే అది ఎవరి అభిప్రాయం వాళ్ళది కదండి. తప్పు లేదు, అలా తప్పని కాదు అలాగా. బట్ మీరు మిమ్మల్ని చూస్తే చాలా ముచ్చటేస్తుంది. అంటే మీరు ఎలా అయితే మీ టైంని చక్కగా ఒక డైరెక్షన్లో పెట్టాలని డిసైడ్ అయ్యారు. అంటే నాకు ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటేనండి, మన అవసరం ఉన్నప్పుడు ఎవరికైనా, అది నేను మన అవసరం లేనప్పుడు నేను ఫంక్షన్ పిలిచినా పెద్దగా వెళ్ళనండి ఎవరి దగ్గరికైనా, చాలా తక్కువ. కానీ నా అవసరం ఉందని వాళ్ళు చెప్పినప్పుడు అది మిడ్ నైట్ అయినా కానీ నేను వెళ్తానండి. అంటే అప్పుడు మన ప్రెజెన్స్ ఉండాలి. ఇప్పుడు ఫంక్షన్ అంటే ఒక హ్యాపీనెస్ అంటే ఓకే కుదిరితే వెళ్తా, అది వేరే విషయం. లేకపోతే అంతమందిలో ఒక 1000 మందిలో మనం వెళ్ళినా వెళ్ళకపోయినా ప్రాబ్లం లేదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మనం చేయాలి అనేది నా ఫస్ట్ నుంచి ఉన్న ఇదండి. సో అందుకని నాకు ఇట్లా ప్రాక్టికల్గా అనేది అలవాటు అయ్యిందో మరి ఏమో తెలీదు. సో అయితే ముందు ఉష గారిని అనేక రెస్టారెంట్స్లో అనేక మంచి సక్సెస్ఫుల్ వెంచర్స్లో అయితే చూడబోతున్నాం. మీరు మీ ఫ్యాషన్ స్టేట్మెంట్ కూడా చాలా ఇంప్రెసివ్గా ఉంది. షాపరా, మంచి ఎక్కువ షాపింగ్ చేస్తారా? షాపింగ్ అంటే చేస్తానండి. అంటే ఎక్కువ షాపింగ్ అనేది ఏమి ఉండదు. వెళ్ళినప్పుడు అంతే, ప్రత్యేకించి కొనాలి అని వెళ్ళను. ఎప్పుడన్నా కావాలనుకుంటే వెళ్తాను, లేకపోతే ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు వెళ్తాను, అంతేనండి. సో అబ్బాయిలు ఇద్దరికి మీకు ఆడపిల్ల, అది ఒకటి మీరు చెప్పినట్టు ఏంటంటే నాకు బాగా బొట్టిక్ పెట్టాలని నాకు మీ బొట్టిక్ నాకు మీకంటే ముందు కనిపించింది. అది యాక్చువల్గా మీకు నేను బొట్టిక్ పెడదామని కూడా నేను తీసుకున్నాను రెంట్కి అదంతాను. అప్పుడే నాకు లెగ్మెంట్ టేర్ అయింది. సో అందుకని అప్పుడు అసలు మిషన్స్ కొన్నాను, అంత మగ్గం వాళ్ళని టైలర్స్ని అందరినీ మాట్లాడి అన్నీ చేశాను, అంత వర్క్ కూడా స్టార్ట్ చేశాను. ఇంకా ఆ టైంలో అప్పుడు అది ఫిట్ చేశాను. ఇప్పుడు మన దగ్గరికి వచ్చిన వాళ్ళు చాలామంది అడుగుతుంటారు, మీరు ఎక్కడ కొంటారు, ఎక్కడ బాగుంటాయి, ఏదేంటి మీరు పెట్టచ్చు కదా అని అడుగుతుంటారు. అది కూడా ఉంది, చూడాలి. కాకపోతే ముందు ఈ రెస్టారెంట్ వచ్చిన వాళ్ళందరూ పెద్ద, అంటే ఇప్పుడు మా హరీష్ శంకర్ గారు వచ్చారు, ఆయన చెప్పారు యాక్చువల్గాను నేను డైట్లో ఉన్నాను, మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు నేను 2 days ఫుడ్ పూర్తిగా మానేయాలని. అట్లా మన దగ్గరికి జూనియర్ ఎన్టీఆర్ గారు తెప్పించుకుంటారు, ఆయన తెప్పించుకుంటున్నారు. అట్లాగే ఉపాసన గారు, రామ్ చరణ్ గారికి మొన్న ఏం తెప్పించుకుంటారు, మటన్ కుక్కర్ పలావు కుక్కర్లతోటే పంపించానండి. రామ్ చరణ్ గారు కూడా మన రాజమండ్రి ఈ ప్రీ రిలీజ్ ఉంది కదా, ఆయన వచ్చేటప్పుడు కావాలని చెప్పేసి తీసుకెళ్లారు. అట్లా డైరెక్టర్ బుచ్చిబాబు గారు, ఇంకా ఎస్పి కృష్ణారెడ్డి గారు, మొన్న కోదండరామరెడ్డి గారు వచ్చారు. అట్లా చాలామంది, బాబీ గారు, అందరూ వస్తూ ఉంటారు. ఇంకా కాకపోతే ఏంటంటే మంది ఈ అంబియన్స్ ఇదంతా కొంచెం ఇబ్బంది వలన అందరూ ఎక్కువ తెప్పించుకుంటారు అంటానండి. మన మైత్రి రవి గారికి కూడా పంపించాము. అది అంటే ఇంతమంది కి నేను మంచి ఫుడ్ పెడుతున్నాను అనే హ్యాపీనెస్ అయితే చాలా ఉందండి. సో కొడుకులు ఇద్దరు అమ్మని చూసి మురిసిపోతారా? మురిసిపోతారా అంటే శౌర్య ఫస్ట్ ఫోన్ చేయగానే అడుగుతాడు, అమ్మ ఎలా ఉన్నా, హెల్త్ ఎలా ఉంది, ఫస్ట్ ఈ 2 అడుగుతాడు. జాగ్రత్త, నువ్వు పని చేయట్లేదు కదా, నువ్వు అంటే తను ఫస్ట్ చెప్పాడు అనమాట, చెఫ్స్ తోటే వర్క్ చేయించుకో, నువ్వు చెయ్యి మాకు అని. అదొకటి అడుగుతాడు. అడిగిన తర్వాత అమ్మ ఎలా ఉంది, బిజినెస్ ఎలా ఉంది, అంత బాగా అడుగుతాడు. నా పెద్ద కొడుకు అలా ఏమి హెల్త్ ఎలా ఉంది ఏమి అడగడండి, వాడి గోల, వాళ్ళ అమ్మాయి గోల అడిగి చెప్తుంటాడు. ఎప్పుడన్నా నాకు బాగోకపోతే బాగాలేదురా అంటే, అవునా ఎందుకు బాగాలేదు నీకు,
అని ఉంటాడనమాట. ఆడొక ఫన్నీ థింగో ఏమో తెలీదు, ఎంతసేపు వాడు దాడు చూసుకుంటా ఉంటాడు అనమాట అండి. అమ్మ మీద కాన్ఫిడెన్స్ అది. అమ్మ అమ్మ బానే ఉంటుంది అని. మీరు చెప్పింది 100% అండి. నువ్వు ఏదైనా చేయగలవులే అంటుంటాడు అనమాట. అది కూడా ఉంది. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూస్తే మాత్రం నువ్వు నన్ను బద్నాం చేయడానికే నువ్వు ఇంటర్వ్యూలు ఇస్తున్నావా అంటే. ఇంతకీ మీరు ఎంత కోడళ్ళు అక్కడ అమెరికాలో ఇంకా ఇంకో చోట ఉన్నా కూడా మీరు అత్తగారి ఇది చూపించాలి కదా, మరి కోడల చేత వంట చేయించుకున్నారు లేదా? నా దగ్గరికి వస్తే నేనే వంట చేసి పెడతాను. అంతేనా? అమ్మ అయితే అమ్మేనండి. ఎందుకంటే ఇప్పుడు మన కూతుళ్ళు ఉన్నారనుకోండి, పుట్టింటికి ఇప్పుడు నేనున్నాను, ఎంత వంట చేసి ఇంత చేస్తాను కదా, వెళ్ళేటప్పుడు మా అమ్మాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అనుకునేదాన్ని ఏమైనా సరే అమ్మ కొండి పెట్టాలి, అసలు అమ్మ ఇప్పుడు దాకా కష్టపడుతుంది కదా అని. కానీ ఆ గుమ్మంలోకి వెళ్ళేటప్పుడే బాడీలో అంతా కూడా ఒక లేజినెస్ వచ్చేస్తుందండి. అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏ రోజు వంట చేసి పెట్టలే మా అమ్మకి, మరి మా అమ్మ మాకు చేసి పెట్టింది. అట్లా మరి కూతుళ్ళు అట్లాగే ఇప్పుడు వాళ్ళు కూడా మన కూతుళ్ళే కదా, అంతే కదా. అందుకుని మొన్న వచ్చినప్పుడు కూడా నేను ఏమి అస్సలు వంటింట్లోకి కాదు కదా, ప్లేట్ కూడా తెమ్మని నేనే తీసుకొచ్చి పెడతాను. అదే నాకు అదే హ్యాపీ. అదే నేను యుఎస్ వెళ్ళినా కానీ నేనే వంట చేస్తాను. వాడు ఏదైనా క్యాటరింగ్ అవన్నీ ఇస్తానన్నా కానీ వద్దంటాను, మనమే చేద్దాం అని చెప్పేసి దానికి పెద్ద ఫైట్ అయిపోతుంది. నువ్వు చెప్పింది నువ్వు అది ఇది అంటాడు. అదేంట్రా మీరు ఎలాగో క్యాటరింగ్ అందరూ నేను ఉన్నప్పుడైనా నేను చేసి పెట్టాలి కదా అని మనం 100 మెంబర్స్కైనా నేనే చేస్తాను. అది కూడా ఎక్కువ ఐటమ్సే చేస్తాను. అట్లా యూఎస్లో అండి చాలా వరకు అన్నీ అని చెప్పను కానీ మీకు తెలిసే ఉంటుంది, కేటరింగ్ ఇస్తే విరక్తి వచ్చేస్తుంది జీవితం మీద. అవునండి. వంటలు రుచులు అసలు ఉప్పు కారాలు ఏమి ఉండవండి. అదొకటినండి. ప్లస్ ఒకటి అసలు ఆ రా మెటీరియలే సరిగ్గా ఉండదు. అది కరెక్ట్. మెయిన్ అది నాకే సాటిస్ఫాక్షన్ ఉండదు. అంటే ఇక్కడ ఉన్నంత టేస్ట్ అక్కడైతే ఉండదు. కూరగాయలు అసలు ఏంటో ఉంటుంది. కొంచెం మనం చేస్తాం కాబట్టి కొంచెం బెటర్గా ఉంటుంది. అదే అంటుంటాడు మా పెద్దాడు అనమాట, అమ్మ ఇక్కడ నువ్వు వచ్చి ఎక్కువ అక్కర్లేదమ్మా, 1-2 కూరలు పెట్టుకుని నువ్వు ఇంట్లో పెట్టుకున్నా కానీ విపరీతమైన సేల్ వస్తుంది. అదే అందుకనే మీకు ఆల్రెడీ మీ అవుట్లెట్ నాకు ఎయిర్పోర్ట్లో ఇక్కడ హైదరాబాద్లో కనిపిస్తోంది, చిన్న అవుట్లెట్ ఒకటి. అది కాకుండా అమెరికాలో డాలస్లో కనిపిస్తుంది మీ రెస్టారెంట్. సో ఈసారి వచ్చినప్పుడు మీ మాట వలన దేవుడి దయ వలన అయితే కనుక మంచిది. అంటే అడుగారు యాక్చువల్గా అంటే డల్లాస్లో ఆల్రెడీ రెస్టారెంట్ పెట్టినాడు, మనల్ని అడిగారు మీ కుక్కర్ పలావ్ రెసిపీ మాకు చెప్తారా, మీరు పార్ట్నర్గా ఉంటారా అని. నాకు అప్పుడే అంత తొందరగా అంటే గబగబా పరిగెత్తే కంటే కూడా ముందు ఇక్కడ సక్సెస్ అయిందా, మనం ఎక్కడున్నా అది పర్ఫెక్ట్గా జరుగుతుంది అనేటట్లుగా ఉంటేనే మనం చెయ్యాలి. అంతేగాని ఆఫర్స్ వచ్చేసినాయి కదా అని గబగబా ఒక 4-5 పెట్టేద్దాము అనేది లేదు. అంటే ఇక్కడ ట్రైనింగ్ ఇప్పుడు ఆల్రెడీ ట్రైనింగ్ జరుగుతుందండి. 6 months నుంచి మళ్ళీ నేను కంటిన్యూగా ఇంకో బ్రాంచ్కి ఇంకా మళ్ళీ ఇప్పుడు తీసుకుంటున్నాను. అంటే మళ్ళీ ఇంకో చోట పెట్టడానికి అట్లాగా బాగా పర్ఫెక్ట్గా ట్రైనింగ్ అయిన తర్వాత ఎక్కడ అంటే ఇక్కడ టేస్ట్ ఇక్కడ ఫస్ట్ బ్రాంచ్లో బాగుంది, సెకండ్ బ్రాంచ్లో తగ్గింది, అట్లా మనకు రాకూడదు. అందుకని దాంతో ఏంటంటే చాలా వర్క్ చేస్తున్నాను. అన్ని కొలతలన్నీ పర్ఫెక్ట్ అయితే పర్ఫెక్ట్ అండి. టైం టెస్టెడ్ రెసిపీస్ పర్ఫెక్ట్. నాకు దొరికిన చెఫ్స్ కూడా ప్రతి వాళ్ళు కూడా పర్ఫెక్ట్ దింపుతారండి. అది గ్రేట్ అనమాట అండి. ఎందుకంటే నేనే దింపగలనో లేదో నాకు డౌట్ వస్తుంటుంది. అంటే ఇప్పుడు మీరు నాకు ఏమైనా చెప్పారనుకోండి, మర్చిపోయాను మీరు చెన్నై కదా, మీ సాంబార్ రెసిపీ అడుగుదాం అనుకుంటాను. బాగా వంట చేస్తారని నాకు తెలుసు. వంట అంటే బాగా చేస్తానులే తెలియదు కానీ ఎక్కువ చేస్తాను, ఇష్టంగా చేస్తాను. చాలా వంట ఇష్టంగా చేసినప్పుడు చాలా బాగుంటుంది. మీకు ఒక కన్ఫెషన్ అండి, నాకు ఎంతో కాలం ఒక చిన్న రెస్టారెంట్ పెట్టాలని చాలా కోరిక ఉండేది. కాబట్టి మిమ్మల్ని అందుకే నేను అంత మురిసిపోయి ముచ్చటపడి మీతో మాట్లాడుతుంటే నాకు అన్ని నా డ్రీమ్ ఇలా చూసుకుంటున్నట్టు అనిపిస్తుంది. అంటే వంట అంత ఇష్టం అనమాట. కానీ తప్పకుండా ఒక రోజు నాకు కంపల్సరీగా మీ సాంబారు పెడితే మీ ద్వారా నా దగ్గరికి వచ్చే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి స్వప్న గారి సాంబార్ రైస్ అని పేరు కూడా పెడతాను. అదే మెనూలో కూడా నేను పెడతాను, స్వప్న గారు సాంబార్ రైస్ అని చెప్తాను. మీరు మంచి నాకు నేర్పితే కనుక అదే చెప్తున్నా, మీరు నేర్పితే నేను యాజ్ ఇట్ ఈస్గా మీలా చేయగలనో లేదో నాకు తెలియదు, కానీ ట్రై చేస్తాను. మా చెఫ్స్ నేను చెప్పినట్టు ప్రింట్ పర్ఫెక్ట్గా చేస్తారు. వచ్చి ఒక రోజు మీ రెసిపీలు కూడా మేము కంపల్సరీగా మీరందరూ రావాలి. మా చెఫ్స్కి ఇప్పుడు ఎలా అలవాటు అయిపోయిందంటే, నేను ఏదన్నా నోటితోటి అంటే మేడంకి ఏది ఇష్టం అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఇప్పుడు నేను చెప్పగానే వెంటనే యాజ్ ఇట్ ఈజ్ నేను ఇంకా అసలు వాళ్ళకి ఏదైనా చెప్పాలన్నా కానీ ప్రతిదీ బాగుంది అని చెప్పాలంటే వాళ్ళేం ఫీల్ అవుతారా, నేనేంటా, ఏది చేసినా నాకు నచ్చుతుందండి. వాళ్ళు అంత బాగా చేస్తున్నారు. ఇంకా వాళ్ళు బాగుంది అంటే మేడం మీకు నచ్చితే కంపల్సరీగా సక్సెస్ అవుద్ది మేడం అంటున్నారు. అంటే నాకు నచ్చడం అనేది చాలా కష్టం.
మా హస్బెండ్ మేము బయటకి ఎక్కడికైనా వెళ్తాము లేకపోతే ఎక్కడైనా కానీ ఏదైనా అంటే ఫస్ట్ తీసుకొచ్చి నీకు నచ్చదులే కానీ తెచ్చాను అంటారు. అంటే నాకు గబ్బాలు నచ్చదు అని, కానీ నాకు నచ్చింది అంటే ఎవరికైనా నచ్చుద్ది. నాకు చాలా లిమిటెడ్గా ఉంటుంది అనమాట. సో మా చెఫ్స్ అందరూ కూడా అలవాటు పడిపోయారు నాకు, అందుకని కొత్త చేస్తూనే ఉంటున్నారు. అంటే మనకి రిపీట్ యాక్చువల్గా చెప్పాలంటే ఒక్కొక్కళ్ళు 100 times వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారండి. నాకే అసలు వాళ్ళ దగ్గరికి వెళ్తే నేనే చేతులెత్తి వాళ్ళకి నమస్కారం చెప్పాలనిపిస్తుంది అండి. వాళ్ళు నాకు చిన్న పిల్లలు అవుతారు, పెద్దాళ్ళు అవుతారు. అసలు అన్నిటికంటే ఎట్లా అంటే మొన్న కరెక్ట్గా నేను ఎంటర్ అవుతున్నాను, పిల్లలు ఉన్నారు, చిన్న పిల్లలు. ఆంటీ కుక్కర్ పలావ్ మీద చాలా స్పెషల్ ఉందా ఆంటీ, చాలా బాగుందా ఆంటీ, మీ క్రిస్పీ చికెన్ బాగుందా ఆంటీ, మీ గోలీ సోడా కూడా బాగుందా అంటే, గోలీ సోడా నేను చేయలేదు నాన్న అంటే పిల్లలు అంత ఎగ్జైట్మెంట్గా, ఎంత వాడికి ఎంత 5 ఏళ్ళు 6 ఏళ్ళలో ఉంటుంది. అట్లాగే ఒక రీసెంట్గా ఒక 3 months బ్యాక్ ఒక 4 జెంట్స్ వచ్చారు. నేను మాట్లాడుతూ ఉంటే వాళ్ళు చెప్పారు, మేడం ఇది మేము 4వ రోజు 5వ రోజు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అయింది తనకి, మీ దగ్గర అయితే మాకు సేఫ్ అని చెప్పి మేము వచ్చి ఇక్కడ తింటున్నాం అన్నారు. నిజంగా అండి వాళ్ళ నమ్మకానికి. అంటే ఇట్లాంటివి చెప్పుకుంటే ఇంక ఇంటర్వ్యూ సరిపోదేమో, అట్లా అన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయన్నమాట అండి. గ్రాండ్ మదర్స్ వాళ్ళ పిల్లల్ని US నుంచి తీసుకొచ్చి మన దగ్గరికి తీసుకొస్తారు. ఏంటంటే మీది హైజీనిక్ అని మీ దగ్గరికి వచ్చామని చెప్తారు. అలా చెప్తున్న కొద్దీ నాకు ఇంకా రెస్పాన్సిబిలిటీ పెరిగిపోతూ ఉంటుంది అనమాట. అమ్మ ఎంతమంది నన్ను నమ్ముకుని వస్తున్నారు, ఎంత బాగుండాలి, టేస్ట్ బాగుండాలి. దాంట్లో నేను ఒక్కొక్కసారి ఎక్కువైనా తక్కువైనా మా చెఫ్స్ని ఎప్పుడు ఏమన్నా, ఎందుకంటే మనమే రోజు చేసేటప్పుడు ఉప్పు ఎక్కువ ఉప్పు తక్కువ అట్లా అవుతుంది. అది చాలా తక్కువ. హైజీనిక్ ఉండాలి. ఏది కూడా క్లోజింగ్ స్టాకు 2 kgs మించి ఉండకూడదు. 2 kgs అంటే బఫర్ పెట్టుకోవాలి, అది రేపు పొద్దునకి అయిపోతుంది. అది కూడా నేను ఈవినింగ్ 7కి అట్లా తెప్పి శాలరీలు కట్టు. ఇట్లాంటి విషయాల్లో మాత్రం చాలా కట్ త్రోట్గా ఉంటాను అనమాట. ఎందుకంటే మన కోసం మనల్ని నమ్ముకుని ఇంత వస్తున్నప్పుడు మనం ఎంత హైజీనిక్గా ఇవ్వాలి. అంతే కదా, బాగోపోతే వద్దు. మనం కర్డ్ రైస్ కూడానండి అయిపోయింది ఏదన్నా మిగిలిందని ఉంచుదా సమస్య లేదు, స్టాఫ్ పెట్టండి. అంతేగాని ఏదైనా మిగిలిందని మరుసటి రోజు అని కానీ లేకపోతే పొద్దున మిగిలింది సాయంకాలానికి కానీ పెట్టడానికి. ఏం చేస్తారు ఫుడ్ అంతా మిగిలితే? స్టాఫ్ ఉంటారు కదండి, స్టాఫ్కి సరిపోతుంది. స్టాఫ్ ఉంటారు కానీ ఎవరికి అంటే బయట చాలా మంది ఇక్కడ అనాథాశ్రమాల్లో అలా పంపిస్తారు. అంటే మీరు చెప్పింది వాల్యుబుల్ పాయింట్ అండి. నేను ఫస్ట్ నుంచి నమ్మేది ఏంటంటేనండి, పెట్టనని కాదు, మన దగ్గర ఉన్న వాళ్ళు మనం తృప్తిగా చూసుకోవాలి. కానీ ఎక్కడో 100 మందిని నేను చూసుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఇంకా ఎక్కువ ఉంటే నేను పెట్టగలనేమో, కానీ ముందు నా దగ్గర ఉన్న వాళ్ళు హ్యాపీగా ఉండాలి. కానీ వీళ్ళందరినీ వదిలేసి నా కొండండ్రా నేను అక్కడ తీసుకెళ్ళి పెడతాను అంటే అది కరెక్ట్ కాదనిపిస్తుంది. కాకపోతే ఈ మధ్య నేను అనుకుంది అది ఇంప్లిమెంట్ చేయాలి. మనం ఎలాగో రెస్టారెంట్ ఉంది కాబట్టి కంపల్సరీగా ఏదన్నా ఒక డే పెట్టుకుని ఒకసారి బగారా రైస్, చికెన్ కర్రీ లేకపోతే చికెన్ బిర్యానీ అట్లా ఏదైనా పెడదామనేది మాత్రం ఈ న్యూ ఇయర్ నుంచి స్టార్ట్ చేద్దామని అయితే అనుకున్నానండి. అది ఎందుకంటే ఎట్లాగూ మనం ప్రత్యేకించి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి అదొకటి చేద్దాం అనుకుంటున్నానండి. తప్పకుండా మీకుండే క్లారిటీకి, మీకుండే ప్యాషన్కి, డ్రైవ్కి, మీకుండే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటారు శ్రద్ధ అంటారు కదా, ఆ శ్రద్ధకి అన్నీ నెరవేరుతాయి ఉష గారు. సో మిమ్మల్ని చూస్తేనే మీట్ అవ్వడమే చాలా ఎనర్జెటిక్గా ఉంది మాకందరికీ. అదొకటి మీకు ఒకటి నేను చెప్పాలనుకుంటున్నాను. మా ఫ్రెండ్ iDreamలో ఇంటర్వ్యూ అని మీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నేను మా ఫ్రెండ్స్ దగ్గర మా సిస్టర్ వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళందరూ చెప్పింది ఏంటంటే iDream అయితే స్వప్న గారితో అయితేనే చేయించుకో అని. చాలా అంతకు ముందు కూడా మీరు US వెళ్ళారు, అందుకని మనది పోస్ట్ పోన్ అయింది. చాలా ఇదిగా అనమాట. మా ఫ్రెండ్, మా సిస్టర్ వాళ్ళ పాప వీళ్ళందరూ చెప్పింది ఏంటంటే iDream స్వప్న గారితో వెళ్ళు అని చెప్పారు. అదే మేము కూడా పోస్ట్ చేసాము. మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకంటే నేను మీకు ఫ్యాన్ని. మీ ఇంటర్వ్యూ కానీ, మీ క్లారిటీ కానీ, మీ నాలెడ్జ్ కానీ, మీ పాటలు కానీ అన్నీ కూడా నాకు చాలా ఇష్టం. మిమ్మల్ని నేను ఫాలో అవుతూ ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈసారి మీ రెస్టారెంట్కి వచ్చి తప్పనిసరిగా రావాలి. మీ ఫ్యామిలీతో రండి. తప్పకుండా. వెజ్ కూడా ఉంటుందన్నారు కాబట్టి 100% అండి వెజ్ ఉంటుంది. వెజ్ చీజ్ బాల్స్ ఉంటాయండి, చాలా బాగుంటుంది. బ్రాకలీ అయితే ఎక్సలెంట్ ఉంటుందండి. బ్రాకలీ చాలా మంది తినమంటారు, తిన్న తర్వాత మళ్ళీ రిపీట్గా అదే తింటుంటారు. అంటే మీరు తిని చెప్పండి అంతే, నేను చెప్పడం కాదు. అది వెరీ సూన్ వస్తాం, తప్పకుండా రావాలి.